ముఖ్యమంత్రి గారు మన హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు ఏదైతే ప్రామిస్ చేశామో అవన్నీ కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిందని చెప్పేసి ఎన్ని కేసులు వచ్చినా ప్రతిపక్షం దీన్ని అడ్డుకుంటానికి మనం వింటా ఉంటాం. గతంలో ఏది మన ఋషులు యజ్ఞాలు చేస్తామంటే రాక్షసులు పైనుంచి చెప్పేసి, కానీ అటువంటి ప్రయత్నం ప్రతిపక్షం చేసినప్పుడు చాలా బాధాకరం. ఈరోజు ఎందుకంటే రాజకీయాల్లో మీరు తక్కువ చూసుంటారు, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ చాలా చూసుంటారు. ఇటువంటి దౌర్భాగ్య రాజకీయ పరిస్థితి ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేదని చెప్పేసి మనం చేస్తాం. ఒకవేళ ప్రభుత్వం చెడు పనులు చేస్తే చీల్చి చెండాడతారు ప్రతిపక్షాలన్నీ కూడా. కానీ ఈ ప్రతిపక్షం మంచి చేసినా చెడు చేసినా లేదు, చెడు చేసి ఇదో పలానా విధంగా చెడు అవుతుంది అని చెప్పడానికి కానివ్వండి, లేదంటే చెడు కాదు మేము ఈ ఆలోచనతో చేస్తున్నాము దీనివల్ల మంచి జరిగిందని చెప్పేసి చెప్పే అధికార పక్షం చెప్పే మాటలు వినడానికి కానీ ఓపిక లేకుండా మంచి కేసులు వేస్తామో లేదా రకరకాల చేస్తాం. లేదా ఏదో ఒక నిర్మాణం చేస్తామంటే దానికి మరి యాస్పిరేషన్స్ అంటగట్టే విధానం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, తల్లికి వందనం ఇస్తున్నాం. ఈ లక్ష్యం ఏంటంటే ఏ పిల్లవాడు కూడా తన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మూలంగా స్కూల్ మారకూడదు, ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్కి రావాలనే లక్ష్యంతో ఈరోజు తల్లికి వందనం దాదాపు 67-68 లక్షల మందికి ఇస్తున్నాం. సరే, గత ప్రభుత్వం కూడా